హాయ్ గాయ్స్. మనకి నిన్ననే 'పెద్ది' ట్రైలర్ రిలీజ్ అయింది. కానీ నేను ఇవాళనే చూసాను 'పెద్ది' ట్రైలర్. చూసాక నాకైతే నేను ట్రైలర్ మొత్తం చూసాక నాకు అనిపించిన కొన్ని ఫ్యాక్టర్స్, నేను అబ్జర్వ్ చేసిన కొన్ని హిడెన్ డీటెయిల్స్ అండ్ కొంచెం కొన్ని కన్సర్న్స్, హైప్ ఇవన్నీ కొన్ని పాయింట్స్‌లో ఫస్ట్‌లీ మనకు ఒక ట్రైలర్ మెయిన్ పని ఏంటంటే సినిమా మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు ట్రైలర్‌లో. కానీ ఆడియన్స్‌కి ఒక ఫీలింగ్ అనేది ఇవ్వాలి. ఇది థియేటర్‌లో చూడాలనే ఫీలింగ్ రావాలి. కానీ 'పెద్ది' ట్రైలర్ చూసాక నాకైతే ఒక డీసెంట్ ఫీలింగ్ అయితే ఇచ్చింది గాయ్స్. ఎందుకంటే ఈ మూవీ దగ్గర 1.5 ఇయర్ నుంచి షూటింగ్ చేస్తున్నారు. 1.5 ఇయర్ నుంచి హైప్ పెంచుతున్నారు. ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత రామ్ చరణ్ మేకోవర్, రూరల్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్, మనకి ఆ బీటీఎస్ వీడియోస్ గానీ, ఆ మ్యాసివ్ ప్రొడక్షన్ స్కిల్, ఏఆర్ రెహమాన్ నుంచి 2 సాంగ్స్ అయ్యాయి. 2 కూడా మ్యాసివ్ హిట్ అయ్యాయి. సో నెక్స్ట్ ట్రైలర్ కూడా బిగ్గెస్ట్ హిట్ అవుతదని మనం చూసాం. కానీ ఇది అందులోనూ ఇది నెక్స్ట్ బిగ్ ఎమోషనల్ తెలుగు సినిమా అవుతుంది. ఇప్పుడు ట్రైలర్ వచ్చాక ఒక సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది. మరో సైడ్ కన్‌ఫ్యూజన్ కనిపిస్తుంది. మరి అసలు ఈ ట్రైలర్‌లో వర్క్ అయిన విషయాలేంటి? ఎక్కడ కొన్ని పాయింట్స్‌లో డిసప్పాయింట్ చేసింది? హిడెన్ థీమ్స్ ఏంటి? ఆ టెక్నికల్‌గా ఆ బిగ్గెస్ట్ ఇష్యూస్ ఏందని కొన్ని ఫ్యాక్టర్స్‌ని మనం బ్రేక్ డౌన్ చేద్దాం గాయ్స్. అండ్ మన వీడియోని మొత్తం చూడండి గాయ్స్. అండ్ మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. ఫస్ట్ పాయింట్, ద బిగ్గెస్ట్ పాజిటివ్ ద వరల్డ్ బిల్డింగ్. ఫస్ట్ పాజిటివ్ గురించి మాట్లాడాలంటే అది పెద్ద వరల్డ్. ఆ రూరల్ అట్మాస్ఫియర్, ఆ ట్రైలర్ మొత్తం చూస్తుంటే ఒక ఐసోలేటెడ్ రూరల్ అట్మాస్ఫియర్‌లా ఉంటుంది. మనకి విజయనగరం సైడ్ ఆ కొండలు, మట్టి రోడ్, ట్రైన్ ట్రాక్స్, ఆ డస్టీ గ్రౌండ్స్, ఆ క్రౌడెడ్ విలేజ్ స్పేసెస్, ఇవన్నీ ఆర్టిఫిషియల్ సెట్ పీసెస్‌లో అయితే కాకుండా ఒక డైరెక్ట్ లివ్ ఇన్ వరల్డ్‌లా మనకు కనిపిస్తున్నాయి. ఇది వై దిస్ మ్యాటర్స్ అంటే ఈ మధ్య చాలా బిగ్ ఫిల్మ్స్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే విలేజ్ బ్యాక్‌డ్రాప్ కొన్ని తీసుకుంటున్నారు. కానీ అది విజువల్లీ షూటింగ్ సెట్‌లా కనిపిస్తుంది. ఆ ఎన్విరాన్మెంట్ మనకు అది గ్రీన్ స్క్రీన్ అన్నట్టు తెలిసిపోతుంది. సో చాలా రియలిస్టిక్ ఎన్విరాన్మెంట్లో అయితే క్యాప్చర్ చేశారు చాలా రాగా. అండ్ ఇక్కడ కొన్ని హిడెన్ డీటెయిల్ ఏంటంటే ట్రైలర్‌లో రిపీటెడ్‌లీ ట్రైన్ విజువల్స్ చూపిస్తున్నాడు. అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది జస్ట్ అథ్లెటిక్ షాట్ కాదు. ట్రైన్ అంటే ఒక మూవ్‌మెంట్, ప్రోగ్రెసివ్ అండ్ ఔట్ సైడ్ వరల్డ్. అంటే ఈ విలేజ్‌కి బయట ప్రపంచంతో కనెక్షన్ అయ్యేలా ఒక ఇంపార్టెంట్ థీమ్ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకంటే ఇక్కడనే మనకు జగపతి బాబు గారు ఒక డిఫరెంట్ పాయింట్ నుంచి మనకు కనిపిస్తుంది. ఇంకో గుడ్ పాయింట్ ఏంటంటే క్రౌడ్ స్టేజింగ్ కూడా బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్ స్టేజ్ స్టాండింగ్ కూడా చాలా బాగుంది. వాళ్ళు యాక్చువల్‌గా రియల్ వరల్డ్ ఉన్నట్టే కనిపిస్తున్నారు. ఎస్పెషల్లీ ఆ ఫెస్టివ్ విజువల్స్, స్పోర్ట్స్ గ్రౌండ్ షాట్స్, విలేజ్ గ్యాదరింగ్స్ ఈ సినిమాటిక్‌గా కాకుండా చాలా న్యాచురల్‌గా ప్రెజెంట్ చేశారు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ వైబ్స్. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద బిగ్గెస్ట్ రీజన్ వై పీపుల్ స్టిల్ హ్యావ్ హోప్ ఆన్ దిస్ ఫిల్మ్. ఇట్ ఈస్ రామ్ చరణ్. అండ్ ఫిజికల్‌గా చాలా కమిటెడ్. ట్రైలర్‌లో ఒక విషయం మాత్రం క్లియర్‌గా కనిపిస్తుంది. క్యారెక్టర్ కోసం రామ్ చరణ్ చాలా ఫిజికల్‌గా చాలా ఎఫర్ట్ పెట్టారు. అండ్ తన బాడీని తనే చాలా కొత్తగా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకున్నాడు. ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, రన్నింగ్ పోస్చర్, ఫస్ట్లింగ్ మూమెంట్స్, క్రికెట్ షాట్స్ కానీ, రఫ్ అపీరియన్స్, ఇవి నార్మల్ కమర్షియల్ హీరో స్టైలింగ్‌లో తెలియవు గాయ్స్. బెస్ట్ పార్ట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్‌గా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఎఫెక్టివ్‌గా ఉంది. చాలా బాగుంది స్క్రీన్ ప్రెజెన్స్. ఆ క్యారెక్టర్, ఆ స్వీటీ, ఆ టైర్డ్‌నెస్ అని చాలా బాగా ప్రెజెంట్ చేశారు నిజం. ఇంకోటి వచ్చేసి ఎమోషనల్ గ్లిమ్స్. ట్రైలర్‌లో ఒక 2, 3 షాట్స్ ఉంటాయి. ఢిల్లీలో అవి చాలా ఎమోషనల్ అనిపించింది. ఈ సినిమా కంప్లీట్ మాస్ ఫిల్మ్ కాదు. కంప్లీట్ కొంచెం కమర్షియల్‌గా ప్లస్ మనకి రూరల్ స్పోర్ట్స్ డ్రామా బ్యాక్‌లో మనకి క్రియేట్ చేశారు డైరెక్టర్. ఎక్కడో కొంచెం క్యారెక్టర్ సోలోని నాకు మిస్ అయినట్టు అనిపించింది గైస్ కొన్ని చోట్లలో. ట్రైలర్స్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ కొంచెం ఎమోషనల్ కనెక్ట్ అండ్ కన్ఫ్యూజ్డ్ ట్రైలర్ కట్. యాక్చువల్‌గా ఇష్యూ ఏంటంటే పెద్ద ట్రైలర్ చాలా టెక్నికల్‌గా చాలా హ్యూజ్ ఉంది. స్కేల్ బాగుంది. లొకేషన్స్, క్రౌడ్ షాట్స్, యాక్షన్ చాలా బాగున్నాయి నిజంగా. కానీ కొంచెం ఎక్కడో నాకు కన్ఫ్యూజ్ అయినట్టు అనిపించింది ట్రైలర్ కట్ చేయడం వల్ల. ఎందుకంటే ఎడిటింగ్ వాట్ ఈస్ దిస్ ఫిల్మ్ ట్రైంగ్ టు మేక్ అస్ ఫీల్, స్పోర్ట్స్ డ్రామా, విలేజ్ రెవల్యూషన్, ఎమోషనల్ ఫాదర్స్ అన్న, లేకపోతే కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్, అయితే డిఫరెంట్ మనకు ఒక ట్రైలర్ నుంచి కావాల్సిన డిఫరెంట్ ఎలిమెంట్స్ పర్చేజ్ చేస్తుంది. ట్రైలర్లో ప్రతి దగ్గర ఒక ఎమోషన్ అనేది కొంచెం ఫోకస్ షిఫ్ట్ అయినట్టు అనిపించింది. ఈ సైమల్టేనియస్గా డైరెక్షన్స్లో వెళ్ళింది. ఎగ్జాంపుల్ జెర్సీ ట్రైలర్ నుంచి ఆ స్ట్రగుల్ అనేది, లేకపోతే రంగస్థలం నుంచి ఆ రూటెడ్ వరల్డ్ ఫీల్, పుష్ప ట్రైలర్ నుండి ఆ యాటిట్యూడ్, ఐడెంటిటీ. కానీ పెద్ద ట్రైలర్ చూసాక కొంచెం ఎక్కడో ఇంకా ఫిక్స్ చేయాల్సిన వర్క్ అయితే ఉందని అనిపించింది. ద యాక్షన్ లుక్స్ టూ సేఫ్. యాక్షన్ గురించి మాట్లాడాలంటే బిగ్గెస్ట్ కొంచెం మిస్డ్ ఆపర్చునిటీ అనిపించింది. ఈ సెటప్కి యూనిక్ యాక్షన్ స్టైల్ క్రియేట్ చేస్తుంటే బాగుండేది. బికాస్ హీరో క్యారెక్టర్ చాలా ఫిజికల్గా చాలా గ్రౌండెడ్ ఉంటుంది. రెస్లింగ్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, మడ్ గ్రౌండ్స్ కానీ, విలేజ్ ఫైట్స్ కానీ. ట్రైలర్లో రెగ్యులర్ కమర్షియల్ కొరియోగ్రఫీలో అనిపించింది. కొన్ని వైర్ జంప్స్, ఆ స్లోమో షాట్స్ ఇంకా బెటర్గా ఉంటుంటే బాగుండేది. ఆ వరల్డ్కి తగ్గట్టు కొన్ని డిఫరెంట్ షాట్స్ క్రియేట్ చేస్తుంటే ఇంకా బాగుండేది. రా యాక్షన్ ఇంకా బెటర్గా వర్క్ అవ్వాలంటే క్లోజ్ కాంబాట్, రియలిస్టిక్ ఇంపాక్ట్, ఆ బాడీ వెయిట్ బేస్డ్ ఫైట్స్, ఆ గ్రౌండెడ్ బ్రూటాలిటీ కొంచెం పెట్టుంటే బాగుండే అనిపించింది. ద మ్యూజిక్ డిసప్పాయింట్మెంట్. హానెస్ట్లీ నా బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ పర్సనలీ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ స్కోర్ గాయ్స్. బాలే అంటలే కానీ కొంచెం ఇంకా బెటర్గా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. కొన్ని హైస్ తగ్గినట్టున్నాయి ట్రైలర్లో నాకైతే. ఒక ఫ్లో కట్ లేకుండా వెళ్ళిపోయింది. బికాస్ ఈ ట్రైలర్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఆర్ హ్యూజ్. రూరల్ స్పోర్ట్స్ డ్రామా అండ్ రెహమాన్ కాంబో. పీపుల్ ఎక్స్పెక్టెడ్ మ్యాజిక్, ఒక మెమరబుల్ థీమ్, ఒక గూస్ బంప్స్ రైస్, ఒక ఎమోషనల్ యాంథమ్ అనేది ఎక్స్పెక్ట్ చేశారు, స్ట్రాంగ్ మ్యూజికల్ ఐడెంటిటీ. కానీ ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం లౌడ్ అనిపించింది. ప్లస్ ఆ డబ్బింగ్ కూడా మిస్ మ్యాచ్ చేసినట్టు అనిపించింది. బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే సీన్ టు సీన్ మ్యూజిక్ సపోర్ట్ ఎక్కువ చేయలేదు అనిపించింది. ప్లస్ ఆ మ్యూజిక్ కూడా ట్రైలర్ని కొంచెం ఓవర్ పవర్ చేసినట్టు నాకు అనిపించింది. ట్రైలర్ కట్ ప్రాబ్లం. యాక్చువల్గా ప్రాబ్లమ్ మ్యూజిక్ ఒకటే కాదు, ఎడిటింగ్ ఆ మ్యూజిక్స్ కూడా చాలా వీక్ అనిపించినాయి. బికాస్ గుడ్ ట్రైలర్కి మ్యూజిక్ కావాలంటే కట్స్తో కలిసి ఒక రిథమ్ అనేది క్రియేట్ చేయాలి. ఇక్కడ మాత్రం అబ్రప్ట్ ట్రాన్సిషన్స్, అన్ఈవెన్ బేసింగ్, డిస్కనెక్ట్ సౌండ్ ఎనర్జీ అన్నట్టు అనిపించింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి ద పాన్ ఇండియన్ ఫీల్ ఈస్ హర్టింగ్ ద నేటివిటీ.
నా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ పెద్ద స్ట్రాంగెస్ట్ ఆస్పెక్ట్ వచ్చేసి ఆ నేటివిటీ రా తెలుగు రూరల్ డ్రామా. బట్ ట్రైలర్ కొన్ని చోట్ల షార్ట్స్ డిఫరెంట్గా ఫీల్ చేసినట్టు అనిపించింది. ఈ వరల్డ్ న్యాచురల్గా కాకుండా పాన్ ఇండియా ప్రెజెంటేషన్గా పాలిష్ చేసినట్టు కొన్ని చోట్ల అనిపించింది. నెక్స్ట్ రిస్క్ వచ్చేసి విలేజ్ స్టోరీస్ వర్క్ అవడానికి చాలా రీజన్స్ కావాలి. దే ఫీల్ పర్సనల్, కానీ టూ మచ్ సినిమాటిక్ పాలిషింగ్ చేయొద్దు. ఆడియన్స్ ఎమోషనల్ డిస్టెన్స్ పెట్టదు. బెస్ట్ ఎగ్జాంపుల్ రంగస్థలం, పుష్ప. నెక్స్ట్ వాట్ స్టిల్ గివ్స్ మై హోప్ ఈస్, అన్నిటి మధ్యలో నాకు ఇచ్చే బెస్ట్ జెన్యున్ థింగ్ అంటే రామ్ చరణ్ కమిట్మెంట్. ఈ క్యారెక్టర్ కోసం తను 100% ఫుల్ ఎఫర్ట్ పెట్టారు. క్యారెక్టర్ ట్రాన్సిషన్ కంప్లీట్ మేక్ ఓవర్ అయ్యాడు. తన లాస్ట్ ఫిల్మ్ గేమ్ చేంజర్ నుంచి చాలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనేది చూస్ చేసుకుని స్టార్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ రూరల్ సెట్టింగ్, ఆ వరల్డ్ అనేది చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తారు. నెక్స్ట్ ఆ స్కేల్ అండ్ ఎమోషన్ కూడా చాలా రూరల్ డ్రామాకి తగ్గట్టు ఒక డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ అటెంప్ట్లో క్రియేట్ చేశారు డైరెక్టర్ బుచ్చిబాబు గారు. సమ్ విజువల్ ఫ్రేమ్స్ లుక్ పవర్ఫుల్. మనకి కుస్తీ పోటీ పడేటప్పుడు ఆ విజువల్స్ కానివ్వండి, లేకపోతే ఢిల్లీలో వచ్చే కొన్ని షార్ట్స్ చాలా బాగా ఉన్నాయి. ఎస్పెషల్ ఆ క్రౌడ్ స్పోర్ట్స్ ఫీల్డ్ షార్ట్స్ చాలా బాగున్నాయి. నైట్ సీక్వెన్సెస్ బాగున్నాయి. నా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసి ఓవరాల్గా పెద్ద ట్రైలర్ అనేది ఒక సాటిస్ఫైయింగ్ ట్రైలర్. ఈ ఫిల్మ్కి చాలా హ్యూజ్ పొటెన్షియల్ ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ అవ్వడానికి అండ్ బిగ్గెస్ట్ రికార్డెడ్ నెంబర్స్ పెట్టడానికి మన కలెక్షన్స్ పరంగా. ఎందుకంటే బిగ్గెస్ట్ స్ట్రెంత్ వచ్చేసి వరల్డ్ అండ్ ఆ హీరో కమిట్మెంట్. నా ఫైనల్ థాట్స్ వచ్చేసి ఇప్పుడు ఆడియన్స్ కాల్స్ ఎలివేషన్ అండ్ ఆ కొన్ని ఆస్పెక్ట్స్లో ఇంకా ఇంట్రెస్టింగ్ షార్ప్ ఏజ్ కటింగ్ ట్రైలర్. ఇంకా నెక్స్ట్ వచ్చే రిలీజ్ ట్రైలర్ చూడాలి గైస్ ఇంకెలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చే పెద్ద ప్రమోషనల్ మెటీరియల్లో భోపాల్లో ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. అక్కడ నుండి కొంచెం స్ట్రాంగ్ ఇది అనేది ఇంకా క్రియేట్ చేయాలి. ఎందుకంటే మన ట్రైలర్ నుంచి వచ్చిన కొన్ని రెస్పాన్స్ బట్టి ఇంకా బెటర్గా పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది ఇంకా బెటర్గా తీసుకురావాలి. ఇంకా అట్లీస్ట్ ఒక 2 songs అనేది రిలీజ్ చేసి హైప్ ఇంకా పెంచాలని చూస్తే బెటర్. మరి మీకు ట్రైలర్ బిగ్గెస్ట్ ఆస్పెక్ట్ ఎలా అనిపించింది, మ్యూజిక్ ట్రైలర్ ఓవర్కట్ ఎలా అనిపించిందో మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. అండ్ మన ఛానల్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.